తిరిగి ఆ మూసుకుపోయినటువంటి భూగర్భాలను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో దాదాపుగా చాలా మంది కార్మికులు తరలిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకు సరైన ఆసరా లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే బెల్లంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల యొక్క సింగరేణి క్వార్టర్లను దయచేసి ఆ కార్మిక కుటుంబాలకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసి అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో గతంలో మెడికల్ కళాశాల ప్రారంభించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ మెడికల్ కళాశాల ప్రారంభించడం జరిగింది. దయచేసి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మనవి చేస్తున్నాను. తిరిగి బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ఓపెన్ చేయించి బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి చెప్పేసి నేను నా పట్టణ ప్రజల తరఫున మనవి చేస్తున్నాను. అదేవిధంగా మంత్రి గారిని వేడుకున్నదంటే బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి సింగరేణి ఏరియా హాస్పిటల్ తరలిపోతున్నది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో పెడుతున్నారు. ఇక్కడ కార్మికులు సమయం పాలన సరిపోక వారికి సమయం సరిపోక ఎక్కడో కొత్తగూడటువంటి కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు. దాని వలన వారికి చాలా నష్టం జరుగుతుంది. నేను కోరుతున్నాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దయచేసి మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణం దాదాపుగా సింగరేణి కార్మికుల మీద ఆధారపడింది. అలాంటి కార్మికులు వేరే ప్రాంతానికి తరలిపోకుండా బెల్లంపల్లిలో ఉన్నటువంటి భూగర్భాలను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బెల్లంపల్లి భూగర్భాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ కూడా చాలా ప్రాబ్లం గా ఉంది. దయచేసి వారిపై విధిస్తున్నటువంటి ఆదాయ పన్ను కూడా తొలగించే విధంగా భూగర్భ శాఖతో మాట్లాడించి కార్మికుల మీద చేస్తున్నటువంటి ఒత్తిడి కూడా తగ్గించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే బెల్లంపల్లికి దాదాపుగా కొన్ని వందల గ్రామాల చుట్టుపక్కలకు ఈ బెల్లంపల్లి ప్రాంతాన్ని బెల్లంపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి నేను మంత్రి గారిని మనవి చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలకు మరియు బెల్లంపల్లి ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. కలెక్టర్, ఎమ్మెల్యే గారు అందరికి స్వాగతం. నాకు ఓటీసీ కల్పించిన బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారితో కాన్ఫరెన్స్ 3 గంటలకు ఉన్నది అని చెప్పేసి కలెక్టర్ గారు 12 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు మాట్లాడే ముందు నేను ఒక 2 నిమిషాలు వారి అనుమతితో మాట్లాడి మరి కలెక్టర్ గారితో వారి ప్రసంగం విందామని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తూ మన వార్డు మన ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు ఆదిలాబాద్ జిల్లా అడవిలో ఉన్నటువంటి మా రామన్న గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారికి, మన మందమరి మున్సిపాలిటీ చైర్మన్ గారికి, బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గారికి, అట్లాగే వైస్ చైర్మన్, అట్లాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, మరి మా ముందు కూర్చున్నటువంటి ఈ బెల్లంపల్లి పట్టణంలో మరి ప్రజానికం మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ మొట్టమొదటిగా నన్ను అత్యధిక మెజార్టీతో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, దాంతో పాటు నన్ను కూడా 52,000 మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరిస్తూ 14 సంవత్సరాలు మన తెలంగాణ మనకు కావాలని చెప్పేసి ఏదైతే ఉద్యమం చేసినామో సుమారుగా 1,200 మంది మరి విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తున్నారో దాని ఫలితంగానే కేసీఆర్ గారు మరి ఆ రోజున మరి తెలంగాణ వస్తుడు మరి కేసీఆర్ గారు సత్సుడు అని చెప్పేసి ఒక
ఒక నినాదంతో ముందుకు పోయిన సందర్భంలో ఆయన ఎప్పుడు పిలిపించిన ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ముందుండి మరి ఉద్యమాలు చేసిన సంగతి మీరందరూ ఉద్యమంలో పాల్గొన్న సంగతి మరి ఆ సందర్భంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మీకందరికీ తెలుసు ఆనాడు శ్రీకాంతాచారి గారు ఎల్బీ నగర్ లో పెట్రోల్ పోసుకొని కాలబడి మరి యాదిరెడ్డి మరి సోనియా గాంధీ ఇంటి ముందు ఉరివేసుకొని చనిపోయి మరి వాళ్ళ ఆత్మ త్యాగమే ఇవాళ అందరి ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను మరి ఏదైతే గత ప్రభుత్వాలు మనకు పరిపాలించిన ఆంధ్ర పాలకులు ఏదైతే తెలంగాణకు ఎలా ద్రోహం చేసిందో మన నీళ్లు మన ఉద్యోగాలు మరి దోచుకుపోయిందో అటువంటి ప్రభుత్వాలకు మళ్ళీ పట్టం కడితే మన భక్తులు బాగుపడే ఏదైతే తెలంగాణ తెచ్చిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన మరి మన తెలంగాణ అప్పచెప్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఏదైతే ఒక నమ్మకంతో మరి ఇవాళ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని